ఏ కోర్స్ నేర్చుకుంటే మంచిదంట సార్? అంటే ఫర్దర్ గా ఫ్యూచర్ గైడెన్స్ గా కెరీర్ మేడం గైడెన్స్ బాగా సెటిల్ ఉంటదంటారు. యాజ్ ఆఫ్ నౌ అయితే ఉన్న ట్రెండ్లో మాత్రం డేటా సైన్స్ ఉంది మేడం. అంటే మళ్ళీ మీకు డేటా సైన్స్ సార్ డేటా వేరు సైన్స్ వేరు అనుకోవచ్చు. అలాంటిది ఏం లేదు మేడం. నిజానికి వాస్తవానికి చెప్పాలంటే మేడం, ఇప్పుడున్న మెయిన్ కరెన్సీ అనగానే క్యాష్ అనుకోవద్దు, మీరు యూరో అనుకోవద్దు, పౌండ్స్ అనుకోవద్దు. ఇప్పుడున్న మెయిన్ కరెన్సీ డేటా. ఓకే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంకుకి వెళ్ళారు అండ్ ఎగ్జాంపుల్ బ్యాంక్కి వెళ్ళారు, ఎలక్ట్రల్ ఓటింగ్కి వెళ్ళారు, వారు మీకు అడిగేది ఏంది మేడం? ఆధార్ ఆధార్ కార్డు. కార్డ్. ఎందుకంటే మీ ఆధార్ కార్డులో ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఆధార్ నెంబర్ కొడితేనే డేటా మొత్తం వచ్చేస్తుంది. అబ్సల్యూట్లీ. ఓకే. అంటే ఈ ఆధార్ కార్డులో మళ్ళీ మీకు ఎలా ఉంటుంది మేడం, యునిక్ ఐడి అంటే ప్రైమరీ. మీకు ఒక ఆధార్ కార్డు ఎవరికి ఇచ్చారనుకోండి, సేమ్ నంబర్ వేరే వాళ్ళకి ఇవ్వలేము. అవును. ఎందుకంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఆ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఎక్కడ వస్తుంది? మీకు డేటా ద్వారా వస్తుంది. సో అందుకే మేడం డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, ఈ ఆధార్ కార్డు లింకేజ్ అనేది, పాన్ కార్డ్ లింకేజ్ అనేది కానీ, బ్యాంక్ అకౌంట్ లింకేజ్ ద్వారా కానీ మీకు ఎలాంటి కరప్షన్స్ ఉన్నా కూడా, ఎలాంటి ముప్పులు ఉన్నా కూడా మనకు తెలిసిపోతుంది. అంటే దీని ద్వారా ఏమవుతుందంటే ఈ డేటా సైన్స్ ద్వారా మనకు ఆటోమేటిక్గా అన్న వస్తుంది. ఇప్పుడు మీరు క్యారియర్ అనౌన్స్మెంట్గా అనుకుంటే మేడం, డేటా సైన్స్లో మీరు నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్గా జాబ్ సెటిల్ కావాలంటే మీరు మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే ఎక్సెల్ అనే సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి. ఎక్సెల్ అనేది నేర్చుకోవాలి కంపల్సరీ. ఓకే. అండ్ అది చాలా సింపుల్. ఎన్ని మంత్స్ నేర్చుకోవాలి అంటే సార్? లేదు మేడం, మీకు ఎక్సెల్ అనేది విత్ ఇన్ 1 month లో నేర్చుకోవచ్చు. 1 month లో 1 month లోనే. యాక్చువల్ ఎక్సెల్ అంటే మన ఎవరైతే బిల్ గేట్స్ ఉన్నారు కదా సార్, ఎక్సెల్ ఈజ్ నథింగ్ బట్ ఎక్సలెంట్. ఓకే. ఎక్సెల్ నథింగ్ బట్ ఎక్సలెంట్. ఎక్సలెంట్. యాక్చువల్లీ ఎక్సెల్ కన్నా ముందు ఒక సాఫ్ట్వేర్ ఉండదు, లోటస్ 123. ఆ లోటస్ 123 సాఫ్ట్వేర్ తీసేసి ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్లో వర్డ్ స్టార్ బదులు ఎంఎస్ వర్డ్ అండ్ లోటస్ 123 బదులు ఎక్సెల్ అండ్ నెక్స్ట్ పవర్ పాయింట్, ఇంకోటి డీబేస్ సాఫ్ట్వేర్ బదులు ఎంఎస్ యాక్సెస్ అనే సాఫ్ట్వేర్ కాంబినేషన్తో వాళ్ళు ఏం చేశారంటే ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్ ఇచ్చారు. ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్. ఈ ఎంఎస్ ఆఫీస్ అనేది ప్యాకేజ్ మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ ప్యాకేజ్ అనేసరికి ఎంఎస్ ఆఫీసే. ఎందుకు అంటే ఈ ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్ మీరు ఎక్కడ వెళ్ళినా ఉంటుంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాస్టల్ వెళ్ళండి, హాస్పిటల్ వెళ్ళండి, హోటల్ వెళ్ళండి, ఎక్కడ పోయినా కూడా ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ మీరు ప్రైమరీగా ఎక్సెల్ నేర్చుకోవాలి. ఎక్సెల్ నేర్చుకున్నాక తర్వాత మీరు ఏం చేస్తారంటే దానికి రిలేటెడ్ సాఫ్ట్వేర్ ఎలా అంటే ఏదైనా ఒక లాంగ్వేజ్. ఇప్పుడున్న డేటా సైన్స్ టెక్నాలజీలో ఐదర్ యూ కెన్ గో ఫర్ పైథాన్ ఆర్ యూ కెన్ గో ఫర్ ఆర్ లాంగ్వేజ్. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ పైథాన్ డైరెక్ట్గా నేర్చుకోవచ్చా యా ఆర్ లాంగ్వేజ్ డైరెక్ట్గా నేర్చుకోవచ్చా అంటే మీరు దాని లోపల ఎలాంటి సంకేతం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పైథాన్ ఆర్ లాంగ్వేజ్ వచ్చే ముందు మనకు C++ జావా ఉండేది. అండ్ C++ జావాకి బేస్ అనేది సి లాంగ్వేజ్. ఈ సి లాంగ్వేజ్ ద్వారానే ఏమైందంటే మనకు వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఆపరేటింగ్ సిస్టమ్ యునిక్స్, వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ప్యాకేజ్ అంటే ఎంఎస్ ఆఫీస్, అండ్ వరల్డ్స్ వెరీ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అనేది విజువల్ బేసిక్. ఈ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా డెవలప్ అయింది ఎవరి ద్వారా అంటే సి లాంగ్వేజ్. ఇప్పుడు మీరు పైథాన్ ఆర్ లాంగ్వేజ్ వెళ్ళారనుకోండి, కోడింగ్ అనేది మొత్తం ఇదంతా మేడం పైథాన్ కానీ ఆర్ లాంగ్వేజ్ కానీ C++ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ సి లాంగ్వేజ్. సో సి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఎ బేస్. కానీ మీరు సి చేయగానే జాబ్ వస్తుందని రాదు, కానీ సి నేర్చుకున్నారనుకోండి వరల్డ్ లో ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. సి లాంగ్వేజ్ నేర్చుకుంటే మిగతావన్నీ కొంచెం ఈజీగా నేర్చుకోవచ్చు. అందుకే మ్యామ్ డిఫరెంట్ యూనివర్సిటీస్ వాళ్ళు ప్రైమరీ స్టేజ్గా అంటే ఒక అబ్బాయి ఒక విద్యార్థి డిగ్రీలో జాయిన్ అయినప్పుడు వారికి ఫస్ట్ ఇయర్లోనే సి లాంగ్వేజ్ అనేది కంపల్సరీ నేర్పిస్తారు. అటాచ్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు పైథాన్ నేర్చుకోవాలన్నా ఆర్ నేర్చుకోవాలన్నా కూడా ఇది బేస్ లాగా అవుతుంది అనమాట.